రుణగ్రహీతలకు మరింత ఊరటనిస్తూ వడ్డీ రేట్ల నిర్ణయం మరియు పునః సమీక్ష విధానంలో పారదర్శకతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై ఇష్టానుసారం వడ్డీలను మార్చకుండా అడ్డుకట్ట వేయటమే ఈ కొత్త నిబంధనల ముఖ్య ఉద్దేశం. ఈ ఫ్రేమ్వర్క్ ప్రస్తుతం ముసాయిదా దశలో ఉండగా సెప్టెంబర్ 11, 2026 వరకు అభిప్రాయాలను ఆహ్వానించారు. అన్నీ అనుకూలిస్తే ఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అధికారికంగా అమలులోకి రానున్నాయి. వాణిజ్య బ్యాంకులు ఇచ్చే ఫ్లోటింగ్ రేట్ పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు మరియు ఎంఎస్ఎంఈ రుణాలు అన్నీ తప్పనిసరిగా ఆర్బీఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్లుల వంటి బాహ్య బెంచ్ మార్క్తో అనుసంధానించాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లను మార్చే ప్రక్రియను కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే చేపట్టాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల ఆర్బీఐ రెపో రేటు తగ్గించిన ప్రతిసారి ఆ ప్రయోజనం వెంటనే వినియోగదారుడికి అందుతుంది. బ్యాంకులు ఇకపై ఎలాంటి ఆలస్యం చేయకుండా 3 నెలల వ్యవధిలోనే ఈఎంఐ లేదా లోన్ కాల పరిమితిని తగ్గించాల్సి ఉంటుంది. లోన్ తీసుకునే సమయంలో బెంచ్ మార్క్ రేటు ఎంత, బ్యాంకు మార్జిన్ ఎంత, వడ్డీలను రీసెట్ చేసే తేదీలు ఏమిటనే పూర్తి వివరాలను అగ్రిమెంట్లో స్పష్టంగా పేర్కొనాలి. ఇప్పటికే పాత బెంచ్ మార్క్ విధానాల్లో లోన్లు తీసుకున్న వారికి కూడా ఇది గొప్ప అవకాశం. ఏప్రిల్ 1, 2029 నాటికి ఎలాంటి అదనపు రుసుములు లేకుండా ఉచితంగా కొత్త ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ విధానంలోకి మారే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. ఈ నిబంధనలు అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మరియు హెచ్ఎఫ్సీలకు వర్తిస్తాయి. మొత్తానికి ఈ విధానం అమలైతే ఆర్బీఐ రేట్లు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనం సామాన్య వినియోగదారుడికి వేగంగా చేరుతుంది. అయితే అదే సమయంలో రేట్లు పెరిగినప్పుడు ఈఎంఐ లేదా రుణ వ్యవధి కూడా త్వరగా పెరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని రుణగ్రహీతలు గుర్తుంచుకోవాలి.